షర్మిల మరి 3 గంటలకి కాలి గాయం కారణంగా అపోలోలో ఆపరేషన్ చేయించుకోబోతున్నారు. దానికన్నా ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను కలవడానికి చెంచల్గూడ జైలు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆయన్ని సందర్శించిన తర్వాత ఆయనతో మాట్లాడి కొంచెం సేపు ఉన్న తర్వాత తను ఆపరేషన్ కి వెళ్తానని చెప్పి అనడంతో చెంచల్గూడ దగ్గరకు వైఎస్ షర్మిలను తీసుకెళ్లారు. అప్పుడు ఆ దృశ్యాలు మనం లైవ్ గా చూస్తున్నాం. వైఎస్ జగన్ సోదరి షర్మిల కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆ జైల్లో కలవనున్నారు. ముఖ్యంగా తన ఆరోగ్య పరిస్థితిని, కాలుకి అయిన గాయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలియజేసే అవకాశం ఉంది. ముఖ్యంగా వైఎస్ జగన్ కూడా షర్మిల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా గాయం ఎక్కడైంది, ఎలా అయింది, ఎన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారనే అంశాలపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి షర్మిల యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునే అవకాశం ఉంది. ఇక వైఎస్ ఏదైతే షర్మిల కూడా తాను ఇప్పటి వరకు మరో ప్రజా ప్రస్థానం యాత్రలో ప్రజల్ని నేరుగా కలిసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని, ముఖ్యంగా అధికార కాంగ్రెస్ తో టీడీపీ కుమ్మక్కైన విధానం, ప్రజల నుంచి వస్తున్న స్పందనకు సంబంధించిన అంశాలపైన కూడా షర్మిల వైఎస్ జగన్ కు తెలియజేసే అవకాశాలు ఉంది. ముఖ్యంగా ఆ ప్రజలు ఏదైతే మరో ప్రజా ప్రస్థానం యాత్రలో ప్రజల్ని దగ్గరుండి షర్మిల చూశారు కాబట్టి ప్రజల యొక్క స్పందన కావచ్చు, వారి యొక్క కష్టాలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలిపే అవకాశం ఉంటుంది. ఇక తన ముఖ్యంగా షర్మిలకి ఈ రోజు ఉదయమే మోకాలికి శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాతే తాను మోకాలి శస్త్రచికిత్స చేయించుకుంటారని స్పష్టం చేశారు. దీంతో ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో వైఎస్ జగన్ ని కలిసేందుకంటే కొద్దిసేపటి క్రితమే షర్మిల ఇక్కడికి చెంచల్గూడ జైలుకు చేరుకున్నారు. చెంచల్గూడ జైల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూడా కలుస్తారు. కలిసిన అనంతరం మళ్ళీ ఏదైతే మోకాలి శస్త్రచికిత్సకు సంబంధించి మధ్యాహ్నం 3 గంటలకు ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి అపోలో వైద్యులు సూచించారు కాబట్టి 3 గంటల ప్రాంతంలో షర్మిల అపోలో హాస్పిటల్ కు చేరుకుంటారు. అక్కడ శస్త్రచికిత్స చేసుకున్న అనంతరం రేపు షర్మిలను డిశ్చార్జ్ చేస్తారని చెప్పేసి ఆసుపత్రి వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి కాబట్టి 3 వారాల పాటు షర్మిల తన యొక్క మరో ప్రజా ప్రస్థానం యాత్ర నుంచి దూరం అయ్యారు. అయితే తాను ఏదైతే మోకాలి శస్త్రచికిత్స చేసుకున్న అనంతరం 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి వైద్యులు సూచించారు కాబట్టి కాలి యొక్క గాయం తగ్గిన వెంటనే 3 వారాల అనంతరం వైద్యులు పరీక్షించిన అనంతరం ఏదైతే మళ్ళీ ఎక్కడైతే ఇంజాపూర్ వద్ద, రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్ వద్ద ప్రజా ప్రస్థానాన్ని ఆపారు కాబట్టి అక్కడి నుంచే మళ్ళీ పూర్తిగా కోలుకున్న అనంతరం అక్కడి నుంచే ప్రజా ప్రస్థానం యాత్రను షర్మిల కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి సూచనలు చేయబోతున్నారు అనే దానిపైన కూడా షర్మిల మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం షర్మిల బయటకు వస్తారు.